ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 1. ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 1. మరియు పెద్ద సంఖ్యలో చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవులు గల దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన. పరలోకమైన తండ్రి, పరిశుద్ధ తండ్రి, ప్రభువానైనా ఈ ఉదయ కాలంలో ప్రభువా మీ వాక్యమును ప్రభువా మేము చదవడానికి మేము చెప్పుకున్నట్టు పొందనాము. ఈ వాక్య సారాంశం ఏమిటో ప్రభువా మీరు మాతో మాట్లాడతారని మేము నమ్ముతున్నాం తండ్రి. ప్రభువా ఇదిగోనైనా ఈ వాక్యమును మేము చర్చించుకుంటుండగా ప్రభా ఉత్తరవాదిగా మీరే ఉండి ప్రభా అక్కడ ఉన్నటువంటి విషయాలు ఆ వాక్యం ఉద్దేశించి రాయబడినటువంటి ఆ వాక్యం రాసేటప్పుడు మీరు ఏ తలంపు ఆలోచన కలిగి ఉన్నారో దాన్ని మేము గ్రహించుకున్నట్టుకు మీ కృప దయచేయండి. ప్రభా ఎదుగోనైనా మీరు తప్ప నుంచి మర్మాలు ఏవి విప్పగలుటకు ఏ మాత్రము ఎవరికి సాధ్యం కాదునైనా మీరే ప్రభా మీ ప్రవక్తల ద్వారా ఈ కాల ప్రవక్త ద్వారా కూడా వాక్యమును మర్మం యొక్క విశేషతను మరి అర్థమును వివరించిన దేవుడై ఉన్నారు. మీకు వందనాలు. అటు వాక్యమును మేము గ్రహించుటకు అటు జ్ఞానాన్ని మాకు దయచేయండి. ఈ సాతాను శక్తులు మమ్మల్ని గలిబిడి చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీ యొక్క దేవదూతల సమూహముతో ప్రభా మమ్మల్ని ఆశీర్వదీవించి మీ దేవదూతల మరి కాపలాలో ఈ వాక్యం వెల్లడి చేయండి తండ్రి. ఏ యొక్క సాతాను శక్తులు మా మీద ప్రభావితం కాకుండా ఏ యొక్క ప్రభా సాతాను శక్తులు ఈ వాక్యం దొంగిలించకుండా పరిపూర్ణముగా సంపూర్ణంగా ప్రభా నీ బిడ్డలమైనటువంటి నేనును సంఘము మరి ఆ యొక్క వాక్యమును గ్రహించి మా హృదయములు విత్తుకుని నీరు కట్టి ఫలించుటకు మీ కృప దయచేయగలుగుతారని కోరుకుంటూ ప్రభు యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూర్చోండి. ఇక్కడే ఉన్నారా? గమనించాలి. ఈరోజు సమాజంలో చర్చి అంటే ఒక సమయానికి వచ్చి వెళ్ళేది అనుకుంటే పొరపాటు. మరి గడిచిన కాలంలో మిమ్మల్ని ఎన్నో రకాలుగా నేను హెచ్చరిస్తూనే వచ్చాను. మరి మీరు నిజంగా దేవుణ్ణి గ్రహించుటకు నేను దేవుణ్ణి వెంబడించడానికి దేవుడు చెప్పే లేఖనాలను మీ మధ్యకు తీసుకురావడానికి నేను ఎంతో ప్రయాసపడటం కోసం మీరు గమనించవచ్చు. నేను ఎవరిని అరవటానికో కోపడటానికో లేకపోతే మరి ఏ విధమైనటువంటి ద్వేషము ఎవరి మీదో నాకు ఆధిపత్యము కలిగి ఉండి మాట్లాడటానికో నేనైతే మాట్లాడను. నా ఉద్దేశపూర్వకం అయితే ఏమీ ఉండదు. అలాగే ఎవరిని కూడా ఏదో ఇబ్బంది పెట్టాలనో ఎవరినో మరి ఏదో ఒక విధమైనటువంటి చేసి వారిని అప్రతిష్టపాలు చేయడానికో అవమానపరచడానికో లేకపోతే వారిని ఇబ్బందులకి గురి చేసే విధంగా చేయాలనేటువంటి కుతంత్రములు నా దగ్గర ఉండవు. నేను ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాను. ఖచ్చితంగా మాట్లాడతాను. ఎందుకు అంటే దేవుడు ఖచ్చితత్వం కలిగిన వాడు. దేవుని మనకి మహిమ కలుగును గాక. మోసంతోనూ అబద్ధాలతోనూ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతోనూ ఈరోజు సంఘము నడపాలని యోచిస్తే ఆలోచిస్తే వాటిని దేవుడు క్షమించు. దేవుడు హల్లెలూయా. ఖచ్చితంగా చెప్తున్నాను. దేవుడు ఒక మర్మమైన ఆమె పరిశుద్ధ ఆత్మ మన మధ్య సంచరిస్తున్నప్పుడు మనతో మాట్లాడవలసినదే. దేవుడు హల్లెలూయా.
దానికి ఒక తాళపు చెవి కావాలి. ఆ తాళపు చెవి ఒక ద్వారానికి కలిగి ఉంటుంది. అవునా? ఒక తాళపు చెవి తాళం దేనికి ఉంటుంది? 2 తలుపులకి ద్వారానికి తాళం వేస్తారు. ఆ తాళంకి ఒక తాళపు చెవి ఉంటుంది. దేవుని స్తుతి. తాళపు చెవి అంటే సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఇలా ఉంటుంది. అవునా? రకరకాల ఆకారాలతో ఉంటుంది. అవునా? ఈ తాళపు చెవి ఈ తాళపు చెవి ఎక్కడ ఏదో సాధారణ గడికి వస్తుంది. సరిగ్గా పెట్టావు అది ఎక్కడైనా దేవస్థుతులు హరడి సాధారణ గడికి తాళపు చెవి గురించి మాట్లాడుతుంటే బేబీస్ ఏదో డిస్టర్బ్ చేయాలి. పర్లేదు, ఏమన్నామని మేము కలుగుతుంది కదా. ఈ తాళపు చెవి ఉందంటే తాళం ఎక్కడో ఉండాలి. అవునా? మనందరికీ తెలిసినది పరలోక రాజ్యం, విశాలమైన పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యానికి ఇరుకు ద్వారం ఉంది. ఇరుకు ద్వారం. ఆ ఇరుకు ద్వారానికి తలుపు ఉంది. ఆ తలుపుకే తాళం. ఈ తాళం చెవి ఇదంతా ఈ లోకం. ఈ లోకం దేవస్థుతులు హల్లెలూయా. దేవస్థుతులు హల్లెలూయా. ఇది ఒక డయాగ్రామ్ అవుతుంది. ఇది ఒక చిత్రం. ఈ చిత్రంలో ఎవరు ఏంటి అనేది మనం గమనిద్దాం, తెలుసుకోవడం కోసం ప్రయత్నించాలి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుతాం. 20వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుతాం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధమిక తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకము నుండి దిగి వచ్చి చూచుకుని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసి అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడెను. ఇప్పుడు శాలెం డ్రమ్ము నేర్చుకోవాలి, తబలా కొట్టాలి కదా. అది ఒక సంగీతకారుడు
ఒక గురువు దగ్గర నేర్చుకోవాలంటే ఆయన ఏం చేస్తాడు? ట్రాక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అక్కడ ఉన్నటువంటి ట్రాక్ అనేది ఏదైనా కానీ లేకపోతే ఏదో కానీ చెప్తున్నప్పుడు దాన్ని ఎవరైతే దాన్ని అర్థం చేసుకుంటారో ఆయన చెప్పేటువంటిది ఆయన ఏమి తాళం చేయవాడు కదా నీకు. ఎలాంటిదంటే ఇట్లా పట్టుకొని తాళం చెవి ఇదిగో షాలే తాళం చేయి తీసుకుని తీసేస్తే వచ్చేస్తాయి అని చెప్పేస్తానని తాళం చూపిస్తాడు. నీకు ఆ సంగీత వాద్యం వాయించటం అనేది నువ్వు గ్రహించడానికి ఒక తాళపు చెవి ఉంది, ఆయన ఇస్తాడు. అది ఒక అవగాహన. ఆమె అవగాహన. అవగాహన అనే తాళపు చెవి కావాలి. అర్థమైందా? చూస్తుంది. ఇప్పుడు ప్రతి విషయంలో మనము ఒక విమానం ఎక్కిన తర్వాత నేను హైదరాబాద్లో విమానం ఎక్కా. ఢిల్లీ వెళ్ళడానికి విమానం ఎక్కితే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నేను టికెట్ బుక్ చేస్తే హైదరాబాద్ నుంచి ముంబై తీసుకొచ్చాడు. ముంబైలో కనెక్టివ్ ఫ్లైట్, అక్కడ ముంబైలో ఫ్లైట్ దిగి మళ్ళీ అక్కడ మామూలుగా వెయిటింగ్ ఛాంబర్ అనేది ఉంటుంది. దాంట్లో మనం తినడానికి వాటికి మనం హోటల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద షోరూమ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్తాం. బయటికి అయితే మనం వెళితే మళ్ళా చెక్అవుట్ చేసుకోవడానికి మనకు అన్నిటికీ అన్నీ చెక్ చేస్తాం. వెళ్ళొచ్చు బయటికి రావచ్చు. బయటికి ముంబైలో 5 సంవత్సరం ఒకటికి వెళ్ళవచ్చు. కానీ మనకు ఉన్న అరగంట టైంలో మనం ఏదైనా చేసుకోవాలి. అరగంట, గంట, లేకపోతే 2 గంటలు, 3 గంటలో మనకి కరెక్ట్ ఫ్లైట్ ఇస్తుంది. అది వద్దా? దేవస్థానం. అయితే మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళాం. మన గమ్యం ఎక్కడైతే ఉందో మనం ఆ గమ్యానికే వెళ్ళడానికి ఇష్టపడతాం. అదవుతుంది. ఇప్పుడు మధ్యలో అక్కడ ఫ్లైట్ దిగేసాం. సాయంత్రం అక్కడ ఫ్లైట్ దిగేసాడు. ముంబైలో ఫ్లైట్ దిగి హైదరాబాద్ మళ్ళీ ముంబై నుంచి ఢిల్లీ వెళ్ళే ఫ్లైట్కి ఆల్రెడీ అనుకున్నటువంటి ఫ్లైట్ టికెట్ని పట్టుకొని వెళ్తున్నాడు. ఈ ఫ్లైట్లో మధ్యలో దిగుతాడా? దిక్కకూడదు. దానిని విడిచిపెడితే ఆ ఫ్లైట్ ఎక్కకపోతే మరలా ఏమవుతుంది? మరలా ఆయన ఫ్లైట్ టికెట్ కొనుక్కోవాల్సిందే, వేరే ఫ్లైట్ టికెట్ కొనుక్కోవాలి. ఆ కనెక్టివ్ ఫ్లైట్ ఉదయం 7 గంటలకి హైదరాబాద్లో ఫ్లైట్ ఉంది. హైదరాబాద్ నుంచి ముంబైకి గంట వెళ్ళిపోతాం. 7 గంటల నుంచి 8 గంటలకు ముంబై వెళ్ళిపోయిన తర్వాత మరలా ముంబై నుంచి ఢిల్లీకి 4 గంటల ఫ్లైట్. మనకి ఢిల్లీ మన ప్రయాణం, మనం ఢిల్లీ కరెక్ట్ ఫ్లైట్ మరలా 4 గంటలు. ఈ మధ్యలో గ్యాప్లో ఆయన ఏదైనా ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, తిరిగొచ్చు, చేయొచ్చు. దేవస్థానం ఈ విషయాన్ని గమనించండి జాగ్రత్తగా. ఈయన ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రావచ్చు, ఏదైనా చేయొచ్చు. మరలా 4 గంటలకల్లా ఆయన ఇమిగ్రేషన్ అయ్యి మళ్ళా చెక్ ఇన్ అయ్యి లోపలికి వచ్చి వెయిటింగ్ లిస్ట్లో అరగంట ముందే ఉంటే 3:30 కల్లా ఉంటే 4 గంటల ఫ్లైట్ క్యాచ్ అయ్యింది. అదే 4 గంటలకైనా ఎయిర్పోర్ట్ బయటకు వచ్చిన్నాడు అనుకో, ఎక్కడెక్కడ తిరిగేసేసి ఎయిర్పోర్ట్లోకి రాగలుగుతాడా? తెలుసు, అది తెలియదు. జనరల్ ఎలా ఉంది తెలియదు. ఎందుకంటే మనం స్థాయికి ఎదగల. కానీ మనం ఏం చేస్తామంటే 100 ఏళ్ల క్రితం ఏం జరిగిందో తెలియదు, మనం నిర్ధారిస్తాం. 1000 సంవత్సరాల కింద ఏం జరిగిందో తెలియదు, కానీ మనము అది అంతే నీకు తెలుసా
నీకు తెలుసా, నీకు తెలుసా, అంతే. అదెందుకో తెలియదు, అదంతే. అదే ఆచారం. దేవసుధారి అర్థమైందా? ఈ ఆచారం ఎక్కడుంది? ఈ లోకంలో. చెప్పింది ఏంది నువ్వు చెప్తున్నావు? ఇది ఎక్కడుంది? కోపం. కోపం ఎక్కడుంది? ఈ లోకంలో. మోసం ఈ లోకంలో. అన్యాయం ఈ లోకంలో. ఆక్రోశం ఇంకేమున్నాయి? వేశారు ఈ లోపల ఏమున్నాయి? కుళ్ళు, గర్వం, ఇంకా ఏమని చెప్పండి? ఈ లోపల అబద్ధాలు, అబద్ధాలు, దురాశ, ఇంకా ఏముంది? హెచ్చింపు. ఇది అసలు ప్రధానం. మనుషుని భ్రష్టు పట్టించేది ఇదే హెచ్చింపు. కోపం ఆల్రెడీ రాసాము. దౌర్జన్యం, దౌర్జన్యం, మోసం కూడా రాసాము కదా. ఇంకా ఆచారం, కోపం, మోసం, అన్యాయం, ఆక్రోశం, కుళ్ళు, గర్వం, అబద్ధాలు, దురాశ, హెచ్చింపు, దౌర్జన్యం, ఆశ. ఆశ కూడా, ఆశ దురాశ రెండు ఈ లోకంలో. ఇంకా వ్యామోహం, ఇంకా ఇంకేం చదువు? ఇవన్నీ చెప్పుకోవడానికి ఎంత ఉంది ఈ లోపల? ఏది చెప్పు? మోజు, మోజు కదా, మోజు కూడా ఉంటుంది కదా. ఏడవటమా? ఏడవటమా? నిరాశ, ఏడవటం, నిరాశ, నిరాశ, మోజు, ఇది గమనించండి. ఇది చెప్తున్నది బోధే. ఇంకేమున్నాయి? ఈ లోకంలో ఉన్నవాళ్ళే కదా. ఈ లోకంలో ఉన్నారా? ఈ లోకంలో ఉన్నారా? ఆ లోకం రారా? ఈ లోకంలో ఏమన్నాయో వాక్యం చెప్తా ఉంటుంది. ఎక్కడ చెప్తూ ఉంటుంది? ఇది 2 కొరింథీయులు ఎక్కడ చెప్తుంది? మొదటి పేతురు 4వ అధ్యాయంలో చదవండి. 4వ అధ్యాయము 1వ వచనం చదవండి.
క్రీస్తు శరీరమందు శ్రమ పడెను శ్రమ కనుక శ్రమ పడైన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునుడి. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసనము అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలియక నేమియు లేక ఇందును. మనము ఓకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లలతో కూడిన ఆటపాటము, త్రాగుబోతుల బిందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటినన్నిటినీ నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టం నెరవేర్చుటకై గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వాహ్య కర్మనందు తమతో కూడా మీరు పరిగెత్తిపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. సజీవులు ఆశ్చర్యపడి మిమ్మల్ని సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వారికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీరములోను మానవరీత్యా తీర్పు పొందినట్లు ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటింపవలెను. ఇప్పుడు మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. దేవుని యోహాను సువార్త 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చి మేత మేయుచుండెను. దొంగ దొంగతనమును హత్యను నాశనం చేయటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగునట్లు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ఇప్పుడు ద్వారం ఎవరు? ద్వారం ఎవరు? యేసు క్రీస్తు. ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువైన యేసు క్రీస్తు ద్వారమైన. ఓకేనా? ఇక్కడ మీకు వాక్యం చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుందా? దేవుని నామానికి మహిమ కలిగింది కాక. మీకు ఇది అర్థమైతే దీని గురించి ఇంకా వివరించడానికి దేవుని చేద్దాం. రాక మరణంలోకి మనం ఎలా వెళ్ళాలి, జీవనంలోకి ఎట్లా రావాలి అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం తాళపు చెవికి అన్ని విషయాల్లో తాళపు చెవులు ఉంటాయి. ఇప్పుడు మనము ముంబైలో దిగేసి ఎక్కడికి వెళ్ళిపోయాం. ముంబైలో దిగి విలాసాలకి, ఏదో ఈ లోకంలో ఉన్నటువంటి ఆశల కోసము, డాన్స్ రేట్ల కోసము, పిందులాడటం కోసము, తాగుదల
ఏడు దారి తీయేసి వెళ్ళిపోయాం. 4 గంటలు మనం మళ్ళీ రిటర్న్ అవ్వాలి, ఎవాక్యుయేషన్లోకి వెళ్ళాలి. ఫ్లైట్ టైంకి మనం చేరుకోలేదు. ఇప్పుడు ఏమవుతుంది, ఫ్లైట్ వెళ్ళిపోతుంది. అర్థమవుతుంది? దేవస్థానం హల్లెలూయా. కాలానుగుణంగా మనము నడవలసిన వారిగా ఉన్నాం. దేవస్థానం హల్లెలూయా. ఇది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారం అని నువ్వు నమ్మినప్పుడు, ఆ ద్వారంలో నువ్వు వస్తున్నప్పుడు, ఆ ద్వారంలో నువ్వు వెళ్తూ వచ్చేవాడిగా ఉన్నప్పుడు, దేవుని ఘనపరచుటలో మహిమపరచుటలో నువ్వు క్రమం కలిగి ఉంటే, ఆ ద్వారంలో వెళ్తా వస్తా వెళుతూ వస్తుంటే ఈ లోకంలోకి వస్తున్నావు. ఈ లోకంలో ఆశలు ఉంది, దురాలోచన ఉంది, అన్యాయం ఉంది, అక్రమం ఉంది, మోసం ఉంది, రకరకాలైనటువంటి ఇవన్నిటినీ మనము వస్తూ చూస్తూ మరలా తిరిగి మనం వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? సహోదర ప్రేమ. సహోదర ప్రేమ ఇది పరలోక రాజ్యమే. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన జీవితము ఏం చేయాలి? ఈ లోకములో మనం వచ్చాలి, మేత వేయాలి, మరలా తిరిగి మన రాజ్యంలోనికి మనము వెళ్ళిపోవాలి. దేవస్థానం ఈ పరలోక రాజ్యంలో సహోదర ప్రేమ అత్యంత ముఖ్యమైనది. ఆమె ఏంటిది? 7 సంఘ కాలాలలో విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ నువ్వు కలిగి ఉండిన తరువాతే ప్రభువైన యేసుక్రీస్తు పరలోక రాజ్య ప్రేమను కలిగి ఉంటావు. సహోదర ప్రేమ నీలో లేకపోతే దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అన్నమాట ఒట్టిదే అంటారు. ఆమె అవునా కదా? నువ్వు సహోదరునే ప్రేమించకపోతే దేవుడి పట్ల ప్రేమ కలిగి ఉన్నావు అన్నమాట ఒట్టిదే. ఈరోజు వధువు సంఘంలో మాకు వాక్యం తెలుసు, మేము వధువు సంఘము, మాకు గొప్ప పరిచయం ఉంది, మేము ఎక్కడో ఉన్నాము అని అనుకుంటారు. కానీ వాళ్ళు ఒకరి పట్ల ఒకరి ప్రేమ లేదు. వాళ్ళ మధ్య ఎలా ఉండదు తెలుసా? బాండింగ్ ఎలా ఉండదు తెలుసా? నీ సంపాదన నా సంపాదన. నీ దగ్గర డబ్బులు రూపాయి ఆగిపోతే, 1 రూపాయి నేను నీకు ఇచ్చాను అనుకో, నీవు నాకు దెబ్బలాడతా, కొట్లాడతా. ఈ డబ్బులు అసలు పరలోక రాజ్య సంబంధించినవి. నువ్వు నిజంగా దేవుని ప్రేమ కలిగి ఉంటే డబ్బుల కోసం నువ్వు కుతంత్రం కలిగి ఉంటావా? కుళ్ళు కలిగి ఉంటావా? నీ ఆస్తి నా ఆస్తి, నీ డబ్బులు నా డబ్బులు. ఇది సహోదర ప్రేమలో ఉండేటువంటి పరిస్థితేనా? సహోదర సహోదరి, వధువు సంఘం అని చెప్పుకుంటూ, వధువు పరిచర్య అని చెప్పుకుంటూ, ఈరోజు విలియం మ్యారీ బ్రనహాం పరిచర్యలో ఆయన చెప్పినటువంటి మన మరి యొక్క వాక్యమానుసారమైనటువంటి బోధనను మనం కలిగి ఉంటే మనం ఎలా ఉండాలి? సాదృశ్యమైన జీవితం. పరలోక రాజ్యము ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియదంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? కాలములు దినములు ఏవైనా నా చేతిలో లేవు, ఆ తండ్రి చేతిలో ఉన్నాయి అంటాడు. ఆమె ఆ తండ్రి అంటే ఎవరు? ప్రభువైన పరిశుద్ధాత్మ. ఆమె ఆ పరిశుద్ధాత్మ చేతిలో ఉన్నాయి. యేసుని చేతిలో కూడా లేవు, క్రీస్తు చేతిలో కూడా పరిశుద్ధాత్మ చేతిలో ఉంది. క్రీస్తు అంటే పరిశుద్ధాత్మ కాబట్టి పరిశుద్ధాత్మ చేతిలోనే ఉంది. పరిశుద్ధాత్మ మాత్రమే చెప్పబడుతుంది, అది పరిశుద్ధాత్మే బయలుపాటు దేవస్థానం. ఆ పరిశుద్ధాత్మ బయలుపాటు చేయడం అనేది నీవు నేను ఇప్పుడు గమనించినట్లయితే, ఒక సంగీతకారుడి దగ్గరికి, ఒక గురువు దగ్గరికి ఒక విద్యార్థి వెళ్ళి నేర్చుకునేటప్పుడు అతను కీ టోన్స్ చెప్తాడు.
చెప్తున్నప్పుడు ఆ యొక్క కీటోన్స్ని అతను గ్రహిస్తే అతను ఆ వాక్యంలో నైపుణ్యత సాధించగలుగుతాడు. అతను కూడా గురువు మాదిరిగా నేర్చుకోగలుగుతాడు. దేస్తుడు హరుడు అర్థమవుతుందా? అది కాలపు చెవి. దేస్తుడు హరుడు ఏంటది? అవగాహన గ్రహింపు అనేది ఒక కాలపు చెవి అని. పరలోక రాజ్యం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాలంటే అది నీవు తెలుసుకోవాలని ప్రవక్త చెప్తున్నాడు. ఆమె దూరమునకు కాలపు చెవి అని వర్తమానంలో ప్రవక్త చెప్తున్నాడు. ఎవరు చెప్పేది కాదని, ఎవరికి వారే గ్రహించాలి. ఆమె అలానా ఎల్లారావుకో, పుల్లారావుకో, సుబ్బారావుకో, షాలికో, ఇమ్మానీయుడికో, లేదా నిధియాకో, సంధ్యారాగానికో అని చెప్పేసానని ఎవరో చెప్పరు. ఎవరు కాలపు చెవులు ఎవరు? అర్థమవుతుందా? అందరికీ ఒకేటువంటి విషయాలే చెప్తున్నాడు. ఆమె విత్తనాలు భూమి మీద చల్లుతున్నాడు. కొన్ని విత్తనాలు ఏమవుతున్నాయి? రోడ్డు పక్కన ముళ్ళ పొదల్లో పడుతున్నవి, కొన్ని రోడ్డు మీద పడుతున్నవి, కొన్ని మంచి స్థలంలో పడుతున్నవి, మరి కొన్ని ఏమవుతున్నవి? వ్యర్థమైన దాంట్లో పడి పిల్లిపోయి అదవుతుందా? మురికి గుంపు మీద సూర్యుడి యొక్క సూర్యకాంతి వెదజల్లుతుంది, వజ్రం మీద సూర్యకాంతి వెదజల్లుతుంది, చెట్ల మీద సూర్యకాంతి వెదజల్లుతుంది, చెట్ల మీద మరి రాత్రి వేళలో కురిసినటువంటి మంచు బిందువు మీద సూర్యకాంతి వెదజల్లుతుంది. రకరకాల సూర్యకాంతి అన్ని చోట్ల కూడా మరి ప్రసరిస్తుంది. కానీ ఆ సూర్యకాంతి ఏ విధముగా ప్రసరిస్తుందో దాన్ని ప్రతిబింబించే దాన్ని బట్టి దాని యొక్క అందము, శోభ కరుణిస్తుంది, వికసిస్తుంది, ఆకర్షిస్తుంది. ఆమె అర్థమవుతుందా? వజ్రం మీద సూర్యకాంతి పడుతుంటే ఏమవుతుంది? తగ మెరుస్తూ ఉంటుంది. అదే ఆ కాంతి పడకపోతే అది వజ్రం అన్న విషయం కూడా పట్టించుకోలేవు. అవునా కదా? అర్థమవుతుందండి? దేవస్థులహరి మీరు ఇంకా రావడానికి సమయం పడుతుందా వాక్యాన్ని గ్రహించడానికి? నేను చెప్పింది వాస్తవమా? వజ్రం మీద సూర్యకాంతి పడితే ఏమవుతుంది? పెద్దగా మెరుస్తుంది. అదే కాంతి పడకపోతే అది వజ్రం సంగతి ఎవరు పట్టించుకోరు, పెట్టేస్తారు. అది మెరుస్తేనే కదా ఇది ఏ రాయి, ఎందుకు ఇది మెరుస్తుందా లేదా అని చెప్పి పక్కన చూస్తారు. అర్థమవుతుందా? అలాగే ఒక చెట్టు ఆకు మీద సూర్యుడి మంచు బిందువు ఆగిపోతే సూర్యకాంతి పడినప్పుడు ఆ బిందువు మీద ఆ కాంతి పడినప్పుడు చేస్తుంది కలిగి. అప్పుడు అదేమవుతుంది? అలా చూస్తున్నప్పుడు బాగుంది అని చెప్పేసి అని మనం చూడగలం. అది వికసిస్తుంది, అది ప్రకాశిస్తుంది, అది ఆకర్షిస్తుంది, తాను కనబరుచుకుంటుంది. ఆమె అర్థమవుతుందా? దేవస్థుల హరి ఇందాక మనం చదివాం కదా, సువార్త 1 Petrus 4వ అధ్యాయంలో మనం ఏం చదివాం కదా, మొదటి పేతురు 4వ అధ్యాయంలో సువార్త చేయాలనేది చదివామా? మొదటి పేతురు ఇందాక చదివాం. మొదటి పేతురు ఇందాక 4వ అధ్యాయం చదివాం. చదవండి. మొదటి పేతురు 6వ చదవండి. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటించబడును. మృతుల శరీరములో మానవరీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడును. మృతునికి తీర్పు ఎక్కడ వస్తుంది? శరీరానికి తీర్పు ఎక్కడ వస్తుంది? మరణమే కదా, మరణమేనా?
ఆత్మకి మరి ఎక్కడ వస్తుంది? ఆ? దేవుణ్ణి గ్రహించకపోవడం వల్ల వస్తుంది. హల్లెలూయా. ఆత్మకి మరణం ఎక్కడ వస్తుంది అనేది, ఆత్మ నశించిపోయేది ఎప్పుడు? మనం ఇందాక చదివాం కదా, మనం ఇందాక ఒక విషయం చదివాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మేము చదివాం. ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు ఇక జనులను మోసపరుచుకున్నట్లు గాధ జలములు దానికి ముద్ర వేసను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టవలను. పైన 2వ వచనంలో అతడు ఆది సర్పమును అనగా అపవాది సాతానును కటి సర్పమును పట్టుకొని 1000 సంవత్సరాలు వాడిని బంధించి అగాధములో పడవేసి. అందువల్ల దేవుని స్తుతులు. హల్లెలూయా. మనము పరిశుద్ధాత్మను వరమును పొందుకోకపోతే మనం ఏమవుతాము? బంధించబడి మరణం అనేటువంటి లోయలోకి వేయబడతాడు. 1000 సంవత్సరాలు పాతాళంలోనికి తొక్కువేయబడి తెలుస్తుంది. హల్లెలూయా. అలా కాకుండా ఉండటం కోసమే సువార్త ప్రకటించండి అని. ఆమేన్. అర్థమవుతుందా? అందుకనే నీవు ప్రభువైన యేసు క్రీస్తుని గ్రహిస్తే ఈ పరలోక రాజ్యానికి వచ్చి ఆ పరిశుద్ధ గ్రంథమును అభ్యసిస్తూ, ధ్యానిస్తూ, పఠిస్తూ, ప్రార్థిస్తూ మరలా నువ్వు ఈ ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఈ లోకంలోనికి ప్రవేశించి ఆ క్రీస్తు సంగతిని చెప్పాల్సి ఉంటుంది. ఆమేన్. అర్థమవుతుందా? హల్లెలూయా. ఆ క్రీస్తు సంగతిని చెప్పవలసి ఉన్నది. ఇప్పుడు నువ్వు ఆత్మీయంగా చేయకపోతే రియాలిటీలో ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడ జరిగేటప్పుడు నువ్వు ఎలా పరలోక రాజ్యాన్ని చూడగలుగుతావు? అర్థమవుతుందా? నీ శరీరం నువ్వు రుజువుపరచలేనప్పుడు, నీ శరీరం మరణానికి దారి తీసుకుంటే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను బాప్తిస్మం పొందాను అని నువ్వు అంటున్నావు. నేను వధువు సంఘం అంటున్నావు. నేను ప్రవక్త వినయ మెనే గ్రహం గారి వర్తమానం గ్రహించాను అంటున్నావు. సహోదరి సహోదరి, నేను నిజమైనటువంటి వర్తమాన మర్మములను నీ గ్రహించాను అన్నప్పుడు నువ్వు ఈ మరణమునికి అవకాశం ఇచ్చే శరీరములో నువ్వు జీవిస్తూ కూడా ఆ విధమైన జీవితాన్ని నువ్వు కలిగి లేకపోతే ఆ పరలోక రాజ్యం యొక్క విశిష్టతను నువ్వు కనబరచబడలేకపోతే అప్పుడు నువ్వు ఎక్కడున్నట్టు? నువ్వు మేత వేయడానికి వెళ్ళొస్తున్నావా? నువ్వు గొర్రెపిల్లవేనా? నువ్వు గొర్రెపిల్లవేనా? నువ్వు గొర్రెపిల్లవైతే ప్రభువైన యేసు క్రీస్తు గొర్రె పిల్లలకు ద్వారమై ఉన్నాడు. ఆమేన్. ఏమై ఉన్నాడు అంటాడు? యోహాను సువార్త 10వ అధ్యాయం ఏమంటాడు? 7వ వచనం చూడండి. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెల పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపలకు ప్రవేశించిన ఎడల, వాడు నా ద్వారము ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. ఎంత క్లియర్గా చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే రక్షకుడై ఉన్నాడని చెప్పి మనం అంటాం కాదు. ప్రభువైన యేసు క్రీస్తుని మనం గ్రహిస్తే, మన ప్రభువైన యేసు క్రీస్తుని రుచి చూస్తే, ప్రభువైన యేసు క్రీస్తు రక్తం మనం సేవిస్తే ఎలాంటి మేత వేయాలి? ఆ పరలోక రాజ్య సంగతులైనటువంటివి ఏవైతే ఉండవో వాటిని మనం మెయ్యాలి. ఈ లోకంలో మాదిరిగా నా ఆస్తి నాదే, నీ ఆస్తి నీదే, నీ ఇవ్వడు నీదే, నువ్వు నాకు అప్పున్నావు, నేను నీకు అప్పున్నాను, నువ్వు నా డబ్బులు తీసుకున్నావు, నీ డబ్బుల కోసం నేను ఎంత దూరమైనా ఫైట్ చేస్తాను, నేను ఎంతైనా ఇచ్చేస్తాను, నా ఆస్తిలో నేను నీకు ఇవ్వను, నాది నేను చూసుకోవద్దా, నాది నేను తినవద్దా, నేను చేయొద్దా,
అని వర్తమానం ఈ బాపట్లో ఉన్నటువంటి భ్రష్టులే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వర్తమానం తెలిసేటప్పుడు వారికి ఒక నాయకుడు ఉంటాడు. ఇవన్నీ అక్కడ చెప్పడు, మోసపోవడం. అర్థమవుతుందా? దేవసుహరి మోసపుచ్చే వారిని నువ్వు గమనించండి. వాక్కు క్లియర్గా చెప్తుంది, వారందరూ దొంగలే, దోచుకుని వారే ఉన్నారు. వారందరూ దొంగలే, దోచుకుని వారే ఉన్నారు. నిజంగా క్రీస్తు ఎవరో వాక్యమైనది. ఆమె మనిషి చెప్పుట కాదు, కానీ మనిషినైతే నేను ఆశ్రయించను, కానీ ఎవరిని ఆశ్రయించాలి? యేసుక్రీస్తుని ఆశ్రయించాలి. అర్థమవుతుందండి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రవీణ యేసుక్రీస్తు వాక్యం ఏదైతే ఉందో దానిని మాత్రం నువ్వు గ్రహించు. అది నువ్వు గ్రహించడానికి నీకు అవగాహన కావాలంటే అది నీకు నీవుగా గ్రహించాలి. ఆమె ఎవడో చెబితే అర్థం కాదు, అది ఎవరో ఇచ్చేది కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు తాళం చెవి ఎక్కడ ఉంది అసలు? ఇది ద్వారం తెలుసుకున్నావు, లోకం తెలుసుకున్నావు, ఈ లోకం తెలుసు, పరలోక రాజ్యం ఏదో తెలిసింది, ద్వారం తెలుసు. అసలు తాళం చెవి ఏంటి? ఇప్పుడు నువ్వు తాళం చెవి ఓపెన్ చేసుకుని వెళ్ళాలిగా. అసలు తాళం చెవి ఏంటి? ఆ తాళం చెవి ఏంటి చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32 నుంచి 34 వచనాలు చదవాలి. అంజూరు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకున్నాడు. అంజూరపు కొమ్మ లేతదే, చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే ఈ సంగతులన్నీ జరుగుట చూచి ఆయన సమీపమనే దూరము దగ్గరనే ఉన్నాడని తెలుసుకున్నది. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమె అంజూరపు చెట్టు కొమ్మ లేతగా చిగురించే వేళ నువ్వు గమనించాలి. ఆమె ఇవన్నీ జరుగుతున్నాయి. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రవీణ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? దేశముల మీద దేశంలో దండయాత్ర చూస్తావు, 3 అయ్యోలు చూస్తావు, 3 అయ్యోలు చూసిన తర్వాత నా రాకడ జరుగుతుందని అంటాడు. ఆమె 3 అయ్యోలు చూసిన తర్వాత అంటే 3 ప్రపంచాలు యుద్ధాలు చూసిన తరువాత ఆయన రాకడ అయిపోయేటప్పటికి నువ్వు తెలుసుకున్న ప్రయోజనం ఏంటి? అర్థమవుతుందా? దేవసురారెడ్డి, నువ్వు వాక్యాన్ని గ్రహించలేనప్పుడు నువ్వు ఎలా శోషణ చూపుతూ ఉంటావు? ఇప్పుడు ప్రవీణ యేసుక్రీస్తు ద్వారం దగ్గరే ఉన్నాడు. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు కూడా ప్రవీణ యేసుక్రీస్తుని గ్రహించాయి. కానీ ప్రవీణ యేసుక్రీస్తు ద్వారం దగ్గర ఏ సమయంలో కేక వేస్తున్నాడో తెలుసుకుని అంతవరకు కూడా మెలకువతోనూ వెలుగుని ప్రకాశిస్తూను తాను ఒక క్రమంలోనూ ఒక సరైనటువంటి బుద్ధి కలిగిన వారిగా కొంతమంది నడుచుకున్నారు. బుద్ధి లేని వారు ఆర్భాటంతోనూ ఆరాటంతోనూ గొప్పలతోనూ పెద్ద ప్రగల్భాల బదులతోనూ మేము దేవుని తెలుసుకున్నాం, మేము దేవుని తెలుసుకున్నాం, మేము దేవుడు తెలుసుకున్నాం, మేము దేవుడు తెలుసుకున్నాం, మేము వర్తమానం తెలుసుకున్నాం, మేము వధువు సంఘంలో ఉన్నాం అని అనుకుంటూ నిజంగా వాక్యాన్ని విడిచిపెట్టారు. ఎంతమంది మరి ప్రయత్నించడం కాదు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎంతమందికి మనం ప్రకటించామనేది కాదు, ఎన్ని దేయాలు పోగొట్టామనేది కాదు, ఎన్ని అద్భుతాలు చేశామనేది కాదు. దేవసుహరుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే
తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా ద్వారా తప్ప నుంచి తండ్రి యొద్దకు ఎవడో రాలేడు. ప్రభువైన యేసు క్రీస్తు అనే ద్వారమును నువ్వు గ్రహించకుండా, ప్రభువైన యేసు క్రీస్తు నామాన్ని నువ్వు గణపరచకుండా, ప్రభువైన యేసు క్రీస్తు అనేటువంటి ఆ యొక్క నామంలో నువ్వు అభిషిక్తులు కాకుండా, ప్రభువైన యేసు క్రీస్తు నామాన్ని చెప్పుకునే అర్హత నువ్వు లేకుండా తండ్రి దగ్గరకు వెళ్ళలేవు. ప్రభువైన యేసు క్రీస్తు నామం అనేది అల్లాటప్పటిది కాదు. ఏదో ఒక వజ్రమో వైడూర్యమో లేకపోతే మనులు మాణిక్యాలతో కూడుకున్నది కాదు. పవిత్రత, ఒక పరిశుద్ధత. ఆ నామం ఉచ్చరించడానికి నీకు నాకు దేవుడు ఇచ్చిన కృపని మనం గట్టిగా పట్టుకోవాల్సిన మార్గం. ఆమె క్రమంగా నడవాలి. ఆమె నటిస్తూ నడవడం కాదు. నేను బుద్ధిమంతుడు అని నేను నటిస్తే కాదు, చేతులు కట్టుకొని నిలబడితే కాదు. దేవుడు అర్థం నీ మనసులో ఏమున్నదో చూస్తాడు. నీ శరీర విన్యాసాలు చూడటం దేవుడు గమనించండి. దేవుడు హరిణి నీ అలవాట్లు చూడడు, నీ చేష్టలు చూడదు, నువ్వు ఎలాంటి క్రమం కలిగి ఉన్నావని చూస్తాడు. దేవుడు హరిణి అర్థమవుతుందా? నువ్వు ఎలాంటి బుద్ధి కలిగి ఉన్నావని చూస్తాడు. నీ మనసులో ఎలాంటి ఆలోచనలు రేకెత్తించేవాడిగా చూస్తాడు. అది ఆయన శరీరానికి సంబంధించిన వాడు కాదు. దేవుడు హరిణి ఈ శరీరము మట్టి వలన వచ్చినది, గుర్తుపెట్టుకోండి. దేవుడు హరిణి మట్టితో చేయబడినటువంటి శరీరము నువ్వు కుళ్ళిపోయిన తర్వాత ఆ మట్టి కొన్ని మొక్కలకి ఎరువు అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆమె అర్థమవుతుందా? నిన్ను పూడ్చిపెట్టినటువంటి మట్టిలో నీకు కావాలంటే గమనించుకోండి. మన బాడీ 6 అడుగులు 5 అడుగులు 4 అడుగులు 3 అడుగులు ఉంటుంది కదా. ఈ బాడీ మొత్తం మీద ఇదంతా బాడీ అంతా కూడా ఎంత ఉంటుంది? మహా ఉంటే నా శరీరం ఎక్కువ కాబట్టి ఎన్ని ఉంటుంది? 100 కేజీలు ఉంటుందా? 100 కేజీలు మట్టి ఉంది అనుకుంది. నువ్వు 200 కేజీల మట్టి తీసుకుని ఈ 100 కేజీల మట్టిని పూడ్చిపెట్టావు అనుకో, ఈ 300 కేజీల మట్టిలో మరలా ఆడే నువ్వు విడిగా పెట్టు, ఒక పాత్రలో పెట్టావు అనుకో, ఏమవుతుంది? ఒక సిమెంట్ పలకలాగా చేసి పెడితే ఏమవుతుంది? ఈ గుళ్ళిపోయిన మట్టే కదా, ఈ గుళ్ళిపోయిన మట్టిలో నుంచి పిచ్చి మొక్కలు వస్తాయి, గడ్డి మొక్కలు వస్తాయి. అర్థమవుతుందా? ఈ మట్టి దేవుడిది కాదు, ఈ భూమికి సంబంధించింది. సాతాను ఆధీనంలో ఉన్నటువంటి ఈ భూమికి సంబంధించిందే. ఆమె నిన్ను చూసేది ఈ శరీరంలో ఉన్నటువంటి పరిశుద్ధుల వలన. ఆమె పరిశుద్ధుని క్రియలను చూస్తాడు దేవుడు. ఆమె పరిశుద్ధుని యొక్క ఆలోచన చూస్తాడు, పరిశుద్ధుని యొక్క ప్రవర్తన చూస్తాడు. వరకు మనం ఏది చెప్పుకుంటే కుదరదు. ఈ లోకపరంగా చేసేటువంటి క్రియల వలన కాదు, ఈ లోకపరమైనటువంటి నువ్వు ఈ లోక ఆచారంతో ఏం చేస్తున్నావు? శరీరం చేయట్లేదు ఆచారం, నీ యొక్క క్రియ చేస్తావు. కోపం శరీరం చేయట్లేదు కోపాన్ని, నీ యొక్క ఆత్మతో నువ్వు చేస్తున్నటువంటి ఉద్రేకం కోపం క్రియ. అది కూడా మోసం, అన్యాయం, ఆక్రోశం, కుళ్ళు, గర్వం, అబద్ధాలు, దురాశ, హెచ్చింపు, దౌర్జన్యం, ఆశ, వ్యామోహం, నిరాశ, మోజు, రకరకాల విన్యాసాలు ఈ లోకంలో ఉన్నటువంటి అన్నిటిని కూడా ఏం చేస్తుంది? శరీరం కాదు చేస్తుంది. హరిడి అర్థమవుతుందా? ఆత్మ చేస్తుంది, శరీరం ప్రేరేపిస్తుంది. అర్థమవుతుందా? నశించిపోతుంది. ఏంటది? ఇప్పుడు శరీరం నశించిపోతుందా? ఆత్మ నశించిపోతుందా? శరీరం నశించిపోతుంది. శరీరం ఏం చేసినా నశించిపోయేది. దాన్ని ఎప్పుడు ఆపేది. అదే నేను చెప్తున్నది, గ్రహించడం, అవగాహన. నువ్వు గ్రహించాలి. శరీరము ఏది చేసినా ఏది చేయకపోయినా నశించిపోయేది, కుళ్ళిపోయేది, మట్టిగా మారిపోయేది.
ఈ శరీరము దేనిని భ్రష్టు పట్టిస్తుంది? దేని భ్రష్టు పట్టిస్తుంది? ఒక పురుషుడు స్త్రీ వైపున వ్యామోహంతో చూసేటువంటి చూపు, ఒక స్త్రీ పురుషుడి వైపున వ్యామోహంతో చూసేటువంటి చూపుని చేసేది ఎవరు? ఆకర్షిస్తుంది ఎవరు? శరీరం ఆకర్షిస్తుంది. దానివల్ల ఏమి పాడైపోతుంది? శరీరంతో నువ్వేం చేయగలుగుతావా? నీ శరీరంలో ఉంది, దాన్ని మరిపోయిన పదకట్ల అదే గ్రహింపు లేకపోవడం. ఆత్మ నశించిపోతుంది ఇక్కడ శరీరం వలన. అర్థమవుతుందా? దేవసుధరుడి శరీరం వలన ఆత్మ నశించిపోతుంది. శరీరం చేసే క్రియల వలన ఆత్మ నశించిపోతుంది. శరీరం చేసే కోపం వలన ఆత్మ నశించిపోతుంది. శరీరం చేసే కుళ్ళు వలన ఆత్మ నశించిపోతుంది. శరీరం చేసే ఆక్రోషం వలన ఆత్మ నశించిపోతుంది. శరీరం చేసే అన్యాయం వలన ఆత్మ నశించిపోతుంది. శరీరం చేసే దురాలోచన వలన ఆత్మ నశించిపోతుంది. శరీరం చేసే ఆశ వలన, ఆశను లోపడితేనే కదా శరీరము, అవునా కాదు? ఆత్మ నశించిపోతుంది. శరీరము మోజు పడుతుంటే ఆత్మ నశించిపోతుంది. శరీరం చేసేటువంటి క్రియల వలనే మనం ఏమైపోతున్నాం? ఆత్మ నశించిపోతుంది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ నశించిపోకుండా చూసుకోమంటాడు. వాక్యం అంతటి కూడా ఆత్మ దేవుడిదై ఉన్నది. ఆమేన్. ఆ ఆత్మను రక్షించడం కోసమే దేవుడు ఇచ్చాడు. ఆ ఆత్మని సరిచేసేందుకు కోసం దేవుడు ఇచ్చాడు. ఆత్మ ఈ లోకంలోకి వచ్చిన సరైన మేత వేసుకుని మరలా తిరిగి పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి. ఆమేన్. దానికి ఒక దూరం ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారం. ఆ దూరం తాళపు చెవి మనకు కావాలి. ఆ తాళపు చెవిను గ్రహించడమే అవగాహన, గ్రహింపై ఉంది. దేవస్తుత హరి అది ఎవరు చెప్పరు, అది ఏది రుజువుపరిచేటువంటిది కాదు. ఇప్పుడు నీకు పాఠం చెబితే ఆ పాఠం నువ్వు అర్థం చేసుకుంటేనే దానిలో నువ్వు నైపుణ్యతని ప్రదర్శించబడతావు. ఇలా చెప్తున్నావు కదా, ఒక సంగీతకారుడు విద్వాసం నేర్పిస్తుంటే, లేకపోతే ఒక పని వడ్రంగి మేస్త్రి ఒక వడ్రంగి చేసే పనిని నేర్పిస్తుంటే దానిని పట్టుకోగలిగితే దాన్ని ఎలా చేయాలని గ్రహించగలిగేటువంటి మనసును బట్టి నేర్చుకోవాలి. సంగీతం ఎలా మరి చెయ్యాలనేది, కీబోర్డ్ మీద ఎలా చేయాలనేది ప్రాక్టీస్ని తను 1, 3, 4, 5, 10 ట్రాక్లు తెలుసుకోవడానికి మాత్రాన అవడు. ఆ 10 ట్రాక్లు 36 ట్రాక్లు 1000 ట్రాక్లు 3,000 ట్రాక్లు 3 లక్షల ట్రాక్లని క్రియేట్ చేయగలిగేటువంటి తాళపు చెవి అనే గ్రహింపు అతనికి వస్తేనే అతను ఒక నైపుణ్యం. ఒక డాన్స్ మాస్టర్ ఒక డాన్స్ నేర్పిస్తుంటే ఆ డాన్స్ మాస్టర్ చెప్పిందే మనం పట్టుకుని కూర్చున్నాం అనుకో, ప్రయోజనం లేదు. దేవసుందరహరి ఆయన ఆ క్షణము తన యొక్క శిష్యుడికి ఏది అర్థం అవ్వాలో, ఎలా చెప్పాలో దాన్ని చెప్పడం కోసం ఆయన ప్రయత్నం చేశాడు. దేవసుందరహరి ప్రవక్త కూడా ఆ మాదిరిగే ఆ రోజు ఉన్నటువంటి మనుషులకు ఆ విషయాన్ని అర్థం అవే విధముగా ఆయన బోధించాడు. అదే పట్టుకుని కూర్చుంటే జరగదు. ఇక్కడ ఒక గీత మీద ఒక గీత గీసాం అనుకోండి, సేమ్ అదే గీత నువ్వు గీయగలుగుతావా? దీని మీద ఇలానే గీయగలుగుతావా? వచ్చిందా? ఇదే గీత లాగా మళ్ళీ గీత గీయగలిగారా? ఇది గీయగలరు. ఒక గీత గీయాలి అని చెప్పాను. ఆ గీత ఎలాగైనా గీయవచ్చు, కానీ గీతగానే ఉండాలి. ఆమె ప్రవక్త ఏది చెప్పాడో దానినే మనము ఆ గీలోని తిరగాలంటే కష్టం, అది తిరగలేదు, అది రాదు, సాధ్యం అవ్వదు కూడా. భూమి కక్షలో తిరుగుతున్నప్పుడు ఒక కక్షలో తిరిగిన సర్కిల్ మరలా అది సర్కిల్ అదే సర్కిల్లో రాదు ఎప్పుడు కూడా. గుర్తుపెట్టుకో,
సౌర కుటుంబ వ్యవస్థ జరిగిన తీరు మరలా రాదు. ఒకసారి జరిగిన గడియ మరలా గడియ రాదు. అది వచ్చింది అనుకుంటే భ్రమ. అది ఒక ఇంచుమించుగా ఒక కాల పరిమితిలో వచ్చినప్పుడు అది ఆ నక్షత్రము, ఆ యొక్క మాసము, ఆ యొక్క కాలము సంభవిస్తుందని చెప్పేసి అనేది చెప్తున్నటువంటి విషయాలు. ఆమె యాస్కిస్గా రాదు, ఎప్పుడూ రాలేదు. దేవుడు కూడా నిన్ను నన్ను ఒకే రీతిలో ఉండమంటే మనం ఉండలేము. అందుకనే 7 సంవత్సరాలలో 7 పరిణిత కాలాల్లో దేవుడు మనల్ని సరి చేసుకుంటూ వచ్చాడు. అదవుతుందా? దేవుడు హరి. ఆయన వాక్యము ప్రతిసారి ఒకేసారి కుమ్మరించి పెట్టలేదు. అది మనం భుజించిన అర్థం కాదు, మనం తినలేము, ఆరగించుకోలేము అని చెప్పేసి అని ఆయన కొంచెం అపోస్తుల పౌలు ద్వారా కానీ స్వర్ణాలో కానీ పెరిగారు సాధించులో కానీ ఎదుర్పేల ఉదయ సంఘ కాలాల్లో ఆయన కొంచెం వర్తమానం మనం చెప్పుకుంటూ మనం సరి చేసుకుంటూ 7 సంఘ కాలాల్లో 7 మెట్టులు ఎక్కించుకుంటూ ఆయన ప్రవేళ యేసుక్రీస్తు ప్రేమ ఏంటో మనం గ్రహించేటట్టు కోసం మనల్ని ప్రయత్నించాడు. దేవస్తుద్రహాలని అర్థమవుతుందా? దేవస్తుద్రహాలని ఈ కాలము ఒక డైనమాలో గలిబిడిలో అర్థబద్ధం లేనటువంటి బోధలతో, అర్థబద్ధం లేనటువంటి వ్యసనాలతో, ఆలోచనలతో మనము స్వబుద్ధి ఆలోచనలను విడిచిపెట్టాలి. దేవుడు ఏం చెబుతున్నాడో దాన్ని మనం గ్రహించాలి. ప్రవక్త మనకి ఏ ఉద్దేశం ఇచ్చి చెప్పాడో అది మనం ఏంటో మనం గ్రహించి దాన్ని వెంబడించేవారి హరి. దాన్ని మీరు గమనిస్తారని నేను నమ్ముతున్నాను. అపోస్తుల పౌలు 2వ అధ్యాయము 38వ వచనం చూడండి. అపోస్తుల పౌలు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. పేతురు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నువ్వు బాప్తిస్మం పొందితేనే పరిశుద్ధాత్మ వరము పొందుతావు. ఇప్పుడు మొదటిగా పేతురు చెప్తున్నటువంటి విషయం, ఈ పేతురు చెప్పడానికి అర్హత ఉందా? అసలు ఈ పేతురు ఈ మాట చెప్పడానికి అర్హత ఉందా లేదా? ఎలా చెబుతాం మనం? ఎలా చెబుతాం? నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును, నేను తప్ప మరొక దేవుడు రాడు ఉండకూడదు, నేనే దేవుని దగ్గర తీసుకెళ్ళగలుగుతామని ప్రభువైన యేసుక్రీస్తు ఆర్భాటంగా చెప్పాడు. అది యాస్క్రీస్తు వాస్తవం అని చెప్పేది మన మధ్య నిరూపణ అయింది. ఆమె అవునా? మరి ఈ తాళపు చెవి ఆ మార్గానికి ఒక తలుపు ఉంది, ఆ తలుపుకి ఒక తాళం ఉంది. ఆ తాళము మరి ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిస్మం అని చెప్పేస్తానండి. పేతురు చెప్తున్నది వాస్తవాన్ని మనము నిజంగా నమ్మొచ్చా? దేవస్తుద్రహాలని మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 20 వచనాలు చదవండి. యేసు 16వ అధ్యాయము 13 నుంచి 20 వచనం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిస్మం ఇచ్చు యెహోవాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు యిర్మీయా అనియు, లేక ప్రవక్తలు ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని
చెప్పుచున్నారని వారిని అడగగా అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు అందుకు సీమోను పేతురు లేచి చెప్తున్నాడు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడు, పరలోకమున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచలే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళము లోక ద్వారములు దాని ఎదుట నిలవజేసినని నీతో చెప్పుచున్నాను. పాతాళపు ద్వారములు దాని ఎదుట, ఎక్కడ? సంఘం ఎదుట. ఆమె అర్థమవుతుందా? ఈ లోకం అనే సంఘం ఎదుట పాతాళపు ద్వారములను నిలవ చేస్తున్నాడు. ఆమె ద్వారం అనేది ఇక్కడ ఉంది, అర్థమైందా? ప్రవైన యేసు క్రీస్తు ద్వారము ఎక్కడుంది? ఈ సంఘమును బండ మీద కట్టే పేతురు, బండ మీద కట్టేటువంటి అపోస్తల పౌలు పరిచర్యతో బండ మీద కట్టేటువంటి ఈ లోకము అనే బండ మీద, ఈ లోకం అనే సంఘము ఎదుటిన ఆయన ఒక ద్వారము ఏర్పాటు చేస్తున్నాడు. ఆ ద్వారానికి ఒక తాళం ఉంది. దేవస్తుద్రహల్లి చదవండి. అది పరలోకము నందును విప్పబడిన పాతాళపు లోకము దానిని ఎదుట నిలవలేరు అని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చింది. ఎవరికి ఇచ్చాడండి? ఎవరికి ఇచ్చాడు ఈ తాళపు చెవులు? పరలోకపు తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు? ఈ ప్రభువైన యేసు క్రీస్తు ద్వారముకు ఇక్కడ తాళం వేసుకుంది. ఆ తాళపు చెవి ఎవరికి ఇచ్చాడు? పేతురుకి ఇచ్చాడు. ఆమేన్. ఇప్పుడు పేతురు ఏమంటాడు? ప్రభువైన యేసు క్రీస్తు అను నామములో బాప్తిస్మం తీసుకుంటేనే మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటారు. ఆమేన్. మీ ఆత్మ మీద పరిశుద్ధత ఎప్పుడు కుమ్మరించబడుతుంది? ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీరు బాప్తిస్మం పొందినప్పుడు మీరు అభిషేకించబడతారు. కేవలం అభిషేకం మాత్రమే కలుగుతుంది. ఇప్పుడు మీకు తాళపు చెవి దొరికింది. దేవస్తుద్రహాలి. ఇప్పుడు ఈ తాళపు చెవులను మీరేం చేయాలి? చూడండి. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితో చెప్పవద్దని తాళపు చెవులు నీకు ఇచ్చిదును. నీవు భూలోకమందును దేని బంధించిదువో అది పరలోకమందు బంధించబడు, భూలోకమందు దేనిని విప్పిదవో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పు. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఆ రోజే తెలుసుకున్నటువంటి దానిని, ఆ రోజే ఆయన ప్రభువైన యేసు క్రీస్తుని గ్రహించిన వారు ఉంటే ఆయన రాకడ, రెండవ రాకడ మూడో రోజుతోనే ముగించిపోయేది. ఆమె ఆ సిలువ వేసిన మూడో రోజునే ముగించిపోయేది. అర్థమవుతుందా? ఆయన అలా చేయలేదు. ఈ భూమి మీద ప్రతి ఆత్మ రక్షించబడాలి. ఆమె ప్రతి మనిషి రక్షించబడాలి. ప్రతి మనిషిని ప్రభువైన యేసు క్రీస్తు ద్వారం ద్వారా ఆ పరలోక రాజ్యంలో తీసుకుపోవాలి. ఆ పరలోక రాజ్యం అసలు ఏంటయ్యా? అసలు పరలోక రాజ్యం, ఆ పరలోక రాజ్యం అసలు ఏంటి? 4వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామమునే రక్షణ పొందవలనని ఆకాశం క్రిందన మనుషులలో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ పొందలేమని అని దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు ఇంకా ఎలాంటి రాజ్యము ఈ భూమి మీద నెరవేర్చబడాలో గమనించాలి. దేవస్తుద్రహాలి.
నీవును నేనును దేవుని నామాన్ని గ్రహించి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, 22, 23 వచ్చినట్టు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22, 23. అందుకు యేసు మీరేమి అడుగుతున్నారో మీకు అది తెలియదు. మీరు త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగలరా అడగగా వారు త్రాగలరని. అయినా మీరు నా ఎన్నో చదువుతారు మీరు? మత్తయి 20 కాదు, మత్తయి 7వ అధ్యాయం 21, 22, 23 వచ్చిన. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, 22, 23 వచ్చిన. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలోకి ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఆ దినము అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎర్రగను, అక్రమము చేయువారారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పి. ఎవరు ఎన్ని మిద్దులు కట్టాను, నీ చర్చిలు కట్టాను, నేను పెద్ద పెద్ద సమావేశాలు పెట్టాను, నేను ఎంతో మంది దేహాలు పోగొట్టాను, ఎంతో మంది కుటుంబాలను రక్షించాను, ఎంతో మందికి ఎన్నో గిఫ్ట్లు ఇచ్చాను, ఎన్నో బట్టలు పెట్టాను, ఎంతో మంది వృద్ధులకి నేను 500 రూపాయలు ప్రతి నెల ఇచ్చాను, 100 రూపాయలు ఇస్తే నా చర్చికి తీసుకొస్తాము అనేటువంటి మాటలు చెప్పుకోవడానికి నువ్వెవడో నాకు తెలియదు పో అంటున్నాడు. ఆయన అంటున్నాడు. ఆయన ఏమంటాడు? ఆయన అన్నానట్లేదు, అంటాను అంటున్నాడు. ఆమె అర్థమవుతుందా? అప్పుడు నేను మిమ్మల్ని ఎవడను ఎరగను, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. చెప్పాలా ఆయన? చెప్పలా, అక్కడ చెప్పుదును అంటున్నాడు. అంటే ఆ కాలం, ఈ కాలం, వచ్చే కాలం మొత్తం అన్నిటికీ ఆయన ఒకటే సమాధానం చెబుతున్నాడు. ఆమె అక్రమంగా నడుచుకుంటే కుదరదు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కుదరదు, ఇష్టానుసారంగా చెబితే కుదరదు. ఆయన ఆత్మస్వరూపంగా నువ్వు జీవిస్తేనే, ఆత్మ చిత్తానుసారంగా నేను ఉంటేనే ఆయన నిన్ను నన్ను రక్షిస్తాడు. ఆమె అర్థమవుతుందా? ఆయన ఇచ్చే కృప ఎలాంటి కృప అంటే, ఎలాంటి కృప? ఆయన నీకేదో పెడతాను చేస్తాను అంటారా? ఏమంటాడు తెలుసా ఆయన ఏమంటున్నాడు? మీకు అర్థమవుతుందా? మీకు తెలుస్తుందా? మత్తయి సువార్త చూడండి 10వ అధ్యాయము